మన ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కడవరి దినాల్లో ఇటు రీతిగా దేవునితో మనం గడపడానికి, దేవుని సముఖములో ప్రతి దినము తప్పక కూడుకొనొచ్చు. ఆయన పాదాలను పట్టుకుని కన్నీరు విడిచి రోధించడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అందును బట్టి ఒకసారి చేతులు పైకి బిగ్గరగా దేవునికి హల్లెలూయా అని చెబుదాం. ప్రతిరోజు కూడా 50 దినముల కూడికల్లో అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. 7 నుండి 11 వచనాలు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి. ఈ 11వ వచనం ఒకసారి 2 సార్లు చదవాలి, అందరూ చదవాలి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికి మిగుల భయము కలిగాను. మరలా సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికి మిగుల భయము కలిగని. వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్వరాలు తెరిచి దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు చాలా శ్రద్ధా భక్తులు కలిగి మీ తలల పైకెత్తి దేవుని యొక్క ఆలోచన మీరు పట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇవే వచనాలు చూపించి చాలామంది దైవజనులు చాలామందిని భయపెట్టేసే వర్తమానాలు ఎన్నో చేయడం మనం విన్నాం. మన జీవితాల్లో ఎన్నో మనం చూసాం. కానీ ఈ వాక్యాల్లో నుంచి ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఏమిటి అంటే, దేవుడు తన సంఘమైన తన బిడ్డలు ఆయన యందు భయము కలవారే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సంఘమంతటికి మిగుల భయము కలిగాను అనండి అందరూ. సంఘమంతటికి మిగుల భయము కలిగాను. మీరే కదండి పాస్టర్ గారు భయపడద్దు భయపడద్దు భయపడద్దు, రాత్రి కూడా భయపడద్దు అని మీరే చెప్పారు కదండి అని మీరు నాతో అనొచ్చు. నిజమే. సమస్యలకు మనం భయపడకూడదు, శత్రువులకి మనం భయపడకూడదు, రోగాలకి మనం భయపడకూడదు, అప్పులకి మనం భయపడకూడదు, ఈ లోకపరమైన ఏ పరిస్థితులకి మనం భయపడకూడదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి పరిపూర్ణముగా మనము భయపడి సాగిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం సంఘమంతా దేవుని భయము కలిగి భక్తి చెయ్యాలి. సంఘములో దేవుని భయం ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు, దేవుణ్ణి స్తుతిస్తున్నవారు, దేవుని వద్దకు వస్తున్నవారు, దేవుని ద్వారా మేలులు పొందుకుంటున్నవారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నవారు మన జీవితాల్లో దేవుని యందు ఒక భయము కలిగిన వారిగా మనం బ్రతికితే ఈ లోకములో ఎన్ని శోధనలైనా, ఎన్ని పోరాటాలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని వ్యతిరేకతలైనా మనము భయపడక ధైర్యముగా సాగిపోతాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. కాబట్టి మనం మాట్లాడారు కదండి, ఈ పేతురు యోహానుల ధైర్యమును చూస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే వీరు ఇద్దరు ఎవరితో ఉన్నారు? యేసుతో కూడా ఉన్నవారు. అంటే ప్రభువుతో ఉండేవారు, ప్రార్థనలో ఉండేవారు, దేవునితో ఉండేవారు, పరిశుద్ధతలో ఉండేవారు, వాక్యములో ఉండేవారు, దైవ సంబంధమైన అనుభవాల్లో ఉండేవారు. ఎన్ని పోరాటాలు వచ్చినా భయపడకుండా ధైర్యముగా సాగిపోతారు. స్తోత్రం కలుగునుగాక. కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి ఏం చేస్తారండి? భయపడతారు.
సంఘానికి ఒక భయం కలిగింది. ఏంటా భయము? దేవుని యందు భయము. స్తోత్రం చెప్పండి గట్టి. చెప్పాలి యేసయ్యా స్తోత్రం అని. ఏంటా భయము? దేవుడంటే ఒక భయం. దేవుని యొద్దకు వచ్చిన వారికి దేవుడంటే ఒక భయం. దేవుని ఆరాధిస్తున్న వారికి దేవుడంటే ఒక భయం. మందిరంలో ఉన్నప్పుడే కాదండి, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా, గదిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, దేవుడంటే భయము కలిగిన వారిగా మనము సాగుతూ ఆ భక్తిలో మనం ముందుకు కొనసాగించబడాలని పరిశుద్ధాత్ముడి దినమందు కోరుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రసంగి గ్రంథం అంతా రాసి ఆఖరిలో మాట చెప్తాడు. చదవండి బిడ్డారా. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. అదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. చెదిన దేశయానికి స్తోత్రం అని చెప్పండి. ప్రపంచంలో 250 దేశాలు, మొత్తం దాదాపుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ మానవ కోటికి అంతటికి దేవుడు ఒక విధిని నియమించాడు, ఒక విధిని పెట్టాడు. ఏంటా విధయ్య అంటే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలి. దేవుడంటే భయము కలిగిన వాడు. వింటున్నారండి? దేవుడంటే భయము కలిగిన వాడు మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఎక్కడున్నా దేవుడంటే భయము కలిగిన వాడు ఈ భక్తిలో సాగిపోతూ ఉంటాడు. మనుషులకి భయపడేవాడు, సేవకులకి భయపడేవాడు. మనుషుల ముందు, సేవకుల ముందు భక్తి చేస్తారు, కానీ ఒంటరి జీవితంలో వారు ఏం చేయలేరు? భక్తి చేయలేరు. ఇంకాస్త మనం ముందుకు వెళ్తే, తల్లిదండ్రులు అంటే భయం ఉంది అనుకోండి పిల్లలకి, యవనస్తులకి. తల్లిదండ్రుల ముందు ఏం చేస్తారండి? తల్లిదండ్రుల ముందు భయంగా మా విద్యులాగా అనమాట. వాళ్ళ అమ్మ అంటే ఎంత భయమో. బెడ్రూమ్లో ఉంటే దుప్పటి తీసి, నాన్నగారండి అదండి ఇదండి, ఈరోజు స్కూల్లో ఇది జరిగిందండి, అది జరిగిందండి అనేదో మాట్లాడద్ది. వెంటనే వాళ్ళ ఏయ్ నిద్రపోయావా అనేసరికి దుప్పని దుప్పటి ముసుకేసుకుని అలా పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. అంటే స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటే భయం కాబట్టి నిద్ర రాకపోయినా దుప్పటి ఏం చేస్తుంది? ముసుకేసేసి. ఏమండి? అంటే మనుషుల ముందు మనము భక్తి నటిస్తున్నామా? నిజముగా దేవుని యందు ఒక భయము కలిగి సాగిపోతున్నామా? మనం చాలాసార్లు అండి ప్రభువుని అడుగుతున్నాం, ప్రభు మాకు అది కావాలి ఇది కావాలని. ఎంతమంది దేవుని అడుగుతున్నారు? చేతులు లాగలేదండి, మీరేం అడగరండి అంటే మీరు చేయరు ఎప్పుడు ప్రార్థన? ఎంతమంది అడుగుతున్నారు? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా మనల్ని ఒకటి అడుగుతున్నాడంట. దేవుడు కూడా మనల్ని ఇప్పుడు మనం అడిగే వాటిలో చాలా విషయాల్లో దేవుడు మనకి ఇచ్చాడు లేదా? ఎంతమందికి ఇచ్చాడు? గట్టిగా లేని చెప్పండి. ఇప్పుడు మరి దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు ఒకటి, మనం ఇద్దాం వద్దా? ఇవ్వాలొద్దా? ఎవరికి? ఏంటి చర్చికి డబ్బులా? కాదు. అసలు నేను అడిగాను, నేను ఆయన అడుగుతాను. స్తోత్రం కలుగునుగా. నేను మిమ్మల్ని వచ్చిన త్వరగా. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, వాళ్ళేమో శరీర సంబంధమైన ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. నీ దేవునికి భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయనని ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు అంటే ఇదే మనల్ని మన ప్రభువు అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకేం అడుగుతున్నాడు? ఇదే కదా అడుగుతున్నాడు నిన్ను. ఏంటది? మొదట ఆయన యందు భయము కలిగి బ్రతకమని అడుగుతున్నాడు. ఈరోజు నీ కడవరి దినాల్లో మనం చూస్తుంటేనండి, దేవుడు అంటే ప్రజలకు ఏమి లేదు నాన్నగారు, భయం లేదు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. సేవకులకి భయం లేదు, విశ్వాసులకి భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. భయం లేకుండా ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టు బతుకుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, యెహోవా యందు మీరు భయము కలిగిన వారై
ఇంతే కదా ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు ఆయన? ఎప్పుడైతే అననీయ సప్పీరాలు అబద్ధాలు మాట్లాడి పరిశుద్ధాత్ముని దుఃఖపరిచి సైతాను గడి చేత మోసపోయి అపవాది మోసంలో పడి వారు మరణం అయిపోతే, నాశనం అయిపోతే, ఆ పరిస్థితిని చూసిన వారందరికీ ఏం కలిగింది తెలుసునండి? దేవుని భయము కలిగింది. ఆమేననండి, గట్టిగా గట్టిగా ఆమేననండి. అమ్మో, మనం ఎలా ప్రవర్తించకూడదు, దేవుడు మనల్ని అడగలేదుగా, మన దగ్గర ఉంటే ఆస్తి మందే కదా, ఎందుకు మనం తీర్మానం చేసుకోవాలి? ఈ తీసుకున్న తీర్మానాన్ని ఏం చేశాడు సైతాను గాడు? తప్పించేసి వారిని ఏం చేశాడండి? మోసం చేశాడు అన్న విషయాలు నిన్నటి రాత్రి ప్రభు మనతో మాట్లాడారు బిడ్డలారా. కాబట్టి చెప్పండి, నేను ఎక్కడ ఉన్నా నా దేవుడంటే ఒక భయము కలిగి బ్రతకాలి. సౌండ్ రావట్లేదు, చాలామంది జనాలు ఉన్నారు కానీ సౌండ్ రావట్లేదు. మీ పక్క వారి చూసి నవ్వుతూ చెప్పండి, మీరు గట్టిగా, మీరు ఎక్కడ ఉన్నా మీ దేవుడంటే భయము కలిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు సింపుల్ అండి, భయము కలిగి బ్రతికితే మనకు కలిగే లాభాలు అనండి అందరూ. మాట్లాడండి గట్టిగా. ఎవరి యందు? సమస్య అంటే భయపడద్దు, రోగం అంటే భయపడద్దు, అప్పులంటే భయపడద్దు, శత్రువులంటే భయపడద్దు, సైతాన్ అంటే భయపడద్దు. వాటికద్దు భయపడవలసింది, నువ్వు భయపడవలసింది సర్వశక్తిమంతుడైన దేవునికే భయపడాలి. ఇదే ప్రభు మనల్ని కోరుచున్నాడు. సర్వ మానవ కోటికమ్మ ఏది ఇచ్చాడండి దేవుడు? దీన్నే విధిగా కట్టడగా దేవుడు నియమించాడు. స్తోత్రం కలుగునుగా. నేను అనండి అందరూ, నేను దేవుని యందు భయము కలిగి ఉంటే నాకు కలిగే లాభాలేంటి? చాలా ఉన్నాయండి బైబిల్లో, వందలాది కలిగే లాభాలు ఉన్నాయి. ఎవరి యందు భయం కలిగి ఉంటే? మరి ఆ వందలన్నీ లాభాలు నేర్చుకోవాలంటే ఈరోజు ఓల్నెట్ ప్రేయర్ అయిపోద్ది. కాబట్టి అలా కాకుండా ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా చూద్దామా? మొట్టమొదటిగా మనం దేవుని యందు భయము కలిగి ఉంటే మొట్టమొదటిగా మనకు కలిగే అద్భుతమైన లాభాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. గట్టిగా చెదిరితే సయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. వినయ భయభక్తులు అనండి అందరూ. మాట్లాడండి గట్టిగా చెప్పండి, వినయ భయభక్తులు అనండి అందరూ. ఎవరైతే ఈ భూమి పైన దేవుని సముఖంలో బ్రతుకుతున్నారో వారు వినయ భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన కన్నీళ్లు, దేవునికి ఇష్టమైన పరిశుద్ధత, దేవునికి ఇష్టమైన పరిచర్య ఎవరైతే వినయము భయము భక్తి కలిగి చేస్తారో వారు ఖచ్చితంగా నిశ్చలమైన రాజ్యమును పొందుతారు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. వారు నిశ్చయమైన రాజ్యము పొంది, నిశ్చలమైన రాజ్యం అనగా వేరే తర్జుమాలో మీరు చూస్తున్నారండి, చూస్తాను తెలుసునండి, కదలని ఒక స్థిరమైన రాజ్యం అనండి అందరూ. కదలని ఒక స్థిరమైన రాజ్యం అంటే మొట్టమొదటిగా దేవుని యందు మనకి భయం ఉంటే, దేవుని యందు భయం కలిగిన వారిగా మనం బ్రతికితే మన జీవితంలో కలిగే మొదటి లాభం నిశ్చలమైన రాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఆమేనన్నారా? అది వద్దా ఏంటి? సౌండ్ తగ్గిందేంటి? అసలు మెయిన్ పాయింట్ అదేరా బాబు, ఫస్ట్ అదే, తర్వాత మిగిలినన్ని. ₹1,00,00,000 పెట్టి పరలోకి ఎంతమంది కొంటారు చెప్పండి అమ్మా, మీకు సన్మానం చేస్తాను. 2 కోట్లు పెట్టి కొంటారు ఎవరైనా? మాట్లాడుతుందేంటి? పరలోకం ఎవరు ఇవ్వాలి మనకి? మాట్లాడతలేదు. ఆల్రెడీ ప్రభు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. వెళ్ళేం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేనండి.
అంటే నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడుతున్న ఆ స్థలాన్ని మనం పొందాలంటే, ఆ స్థలములో మనం ప్రవేశించాలంటే, ఆ స్వాస్థ్యాన్ని పొందాలంటే, ఆ బహుమానం సంపాదించాలంటే తప్పకుండా ఈ భూమిపైన ఉన్నప్పుడు దేవుని యందు భయము, భక్తి మనకెంతైనా అవసరమై ఉన్నది. హల్లెలూయా. మన హృదయ స్థితిని దేవుడు గమనిస్తాడు. మనుషులు చూడకపోవచ్చండి. ఇప్పుడు నేనున్నాను, నన్ను మనుషులు చూడకపోవచ్చు, కానీ నా హృదయ స్థితిని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడు. ఎంత మట్టుకు భయం కలిగి బ్రతుకుతున్నాడు. దేవుడు అంటే భయం ఉందా? సన్నిధి అంటే భయం ఉందా? వాక్యం అంటే భయం ఉందా? ఒకే ఇలాగే విజయవాడలో సేవ చేసి 10,000 మందిని సంపాదించి నీళ్లు జల్లేసాడు. జనాల మీద నీళ్లు జల్లేస్తుంటే ప్రజలు వెళ్ళిపోతుండేవారు. ప్రజలకి వాకింగ్ అది కావాల్సింది. ఏం జల్లేయాలా? మాట్లాడండి. చల్లటి ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చి ఇప్పుడు మీరు అంత నిందాడు ఆరాధన ఉంటే జల్లెత్తే రేపు ఇది పట్టదండి, మొత్తం ఒక్కొక్కరు కొంత తీసుకుని వచ్చేస్తారు. సరిపోదు ఈ మందిరం. అలా జల్లేసినోడు వాడికి సీక్రెట్గా వాడు అసలు ఈ భక్తి ఏంటని చెప్పేసి వాడిని కెమెరాలు పెడితేనండి, వాడు ఒక మంచం మీద పడుకొని ఇష్టానుసారంగా తింటూ బైబిల్ని కాలు దగ్గర పెట్టాడండి. అది పెట్టాడు చూసారా? అది టీవీ నైన్ తీసుకొచ్చి బయట పెట్టాడు. టీవీ నైన్లో వాడు పెట్టాడు బయట. అంటే ఆ వ్యక్తి ప్రజల ముందు పెద్ద భక్తుడిగా నటిస్తున్నాడు, కానీ ఆ వ్యక్తికి ఏం లేదండి, మాట ఏం లేదు. ఎవరంటే భయం లేదు? దేవుడంటే భయం లేదు. విశాఖపట్నంలో సముద్రపు తీరపు ఆవరణంలో పెద్ద పెద్ద లాడ్జెస్ అయిన ఉంటే, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటే, వాటిలో ఉంటాయి కదా ఫ్లాట్లు తీసుకుని ఎంజాయ్మెంట్. ఆదివారం మట్లు ఆరాధన, ఇడు వారం అంతా ఈ గుడ్డు గొర్రెలు నీళ్ళు చల్లుతున్నాడు బాబోయ్, ఎంత బాగా చల్లుతున్నాడో, ఆ నీళ్ళతో దేవుడు నన్ను అభిషేకించాడు బాబోయ్ అని తెగిలిపోతున్న జనం వెళ్ళిపోయేవారు మొత్తం. ఈ రోజున మనుషుల ముందు తీసుకొస్తాడని బైబిల్ చెబుతుంది. ఎవరైతే దేవుని ఎడల భయము కలిగిన వారై చెదరతి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ భూమి పైన ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభు నేడలేపో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను సిద్ధపడిన గుంపులో ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎగిరిపోవాలి, వేగం ఎక్కాలి, ఈ ఆశ కలిగి భక్తి కలిగి బ్రతుకుతూ ఉంటే ప్రభు అటండి వారికి నిశ్చయమైన రాజ్యమును వారు పొందారట. ఆ రాజ్యాన్ని వారు సిద్ధపరిస్తే ఆ నిశ్చలమైన రాజ్యాన్ని వాళ్ళు పొంది దైవ భయము కలిగి బ్రతుకుతున్నారు. దేవుని కృపను సంపాదించుకుని ఆ కృప ద్వారా వారి జీవితాల్లో ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. చదివితే స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద మేడలుంటే ఏమంది, మిద్దులుంటే ఏమందండి, ఆఖరికి పరలోకం లేకపోతే సైలెంట్ అయిపోయింది బతుకుపోతాం. కాబట్టి భూ సంబంధమైన దానికోసమై మీరు ప్రభువునందు నిరీక్షించద్దు అంటాడు. చదవండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. జీవిత కాలము మట్టుకే చూడండి అమ్మా, చాలా శ్రద్ధగా మీరు తీసి చూసి లేఖనాలు పరిశోధించాలి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన బ్రదరు దేనికోసం అంట మాట్లాడతలేదండి బాబు, మాట్లాడండి. బ్రదర్ దుర్గారావు గారు అంశం రాశారు. మొత్తం అంత పెద్ద కార్డు ఇస్తే ఆ కార్డులో రాసింది ఒకటే, మా కుటుంబానికి అందరికి ఏం కావాలి, మాట్లాడతలేదు. ఏం కావాలి? నాకు విచ్చెక్కిపోయింది. రక్షణ అవసరం ఇంకేమేమన్నా లేవేంటి వాళ్ళకి? ఇంట్లో ఇబ్బందులు లేవా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు అడిగారు, అయ్యా మా కుటుంబానికి అంతటికి గొప్ప రక్షణ కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఈ జీవితం కొరకు మనకు అవసరతలు ఉంటాయి. ఈ జీవితం మీద మనకు ఆహారం కావాలి, వస్త్రం కావాలి, గృహం కావాలి, దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి దేవుడి సేవకి ధనము కావాలి, పిల్లలకి స్కూల్స్ ఎన్ని ఉంటాయి, కాలేజీలు ఉంటాయి. ఇవన్నీ భూమి మీద ఈ జీవితం అనేది ఒకటి ఉంది. యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చిన వాడు. ప్రాణంతో పాటుగా ఈ జీవితంలో మనకు కావలసిన ప్రతి అక్కరలు అవసరతలు తీర్చగలడా, తీర్చలేడా? మాట్లాడండి, నోరు తెరిచి. తెచ్చలేడా? సమస్తాన్ని చేయగలడా, చేయలేడా? చేయగలడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల, అంటే కేవలం ఈ బ్రతుకు మట్టికే. ఏమండి, ఇది చాలా శ్రద్ధగా ఈ పాయింట్ మీరు గమనించాలి. ఈ లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అమ్మా, 2 జీవితాలు మనకున్నాయి అనండి అందరూ. మాట్లాడండి. ఒకటి ఈ జీవితం అనండి అందరూ.
మాట్లాడండి. రెండు, ఇంకో జీవితం ఉందా లేదా? ఎక్కడది? ప్రభు దగ్గరికి వచ్చి వినండి, పరలోకం మాకు పరలోకం ఉంటే ఏముందండి, లేకపోతే ఏంటండి అంటుంది ఒక ఆవిడ మళ్ళీ పెద్ద పాస్టర్ గారు. వాళ్ళ పాస్టర్ గారు చనిపోయారండి. చనిపోతే జపన్య శాస్త్రి గారు అన్నా, నాన్న మరి ఆ దైవజనుడు చనిపోయాడు, ఏబ్జీకి వచ్చి కరోనాలో పోయాడు కదా, 500 మంది సంఘం ఉంటుంది, సంఘం అంతా చెదిరిపోద్ది నాన్న, నీ ఆరాధనలు సెట్ చేసుకో, నువ్వు ₹1 తీసుకోవద్దు, ఆ బెదరాల పక్షంగా దేవుడు వేద్యమాడతాడు కాబట్టి నువ్వు ప్రతి ఆదివారం వెళ్ళి వాకింగ్ చెప్పు, సంఘాన్ని బలపరచు, సంఘం చెదిరిపోకుండా చూడన్నా, జాగ్రత్తగా ప్రయాసపడని అందరి ముందు నాకు ఆ బాధ్యత అప్పగించారు. ప్రతి ఆదివారం నేను ₹1 తీసుకోకుండా ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వణికిపోతూ మా బిడ్డలందరికీ, అమ్మ అలా కాదమ్మా, మీరందరూ తెల్లవారుజామున రండి అమ్మంటే, సరేనే గారు తెల్లవారుజామున 6ంటికి వస్తామని ఈ సంఘ బిడ్డలందరూ 6ంటికి ఒక చోటన, 9ంటికి ఒక చోటన పెట్టుకుని, ఇంకో చోటకి మరి 11ంటికి ముగించుకుని 11ంటికి లేవండి. ప్రయాసపడ సంవత్సరం పాటు సేవ చేసి సంఘం ఎక్కడ చెదిరిపోకుండా ఇంకా నూతనమైన ఆత్మలు సంఘంలో చేర్చబడుతున్నాయి, బాప్తీసాలు ఇస్తున్నాను, అలా దేవుడు నడిపిస్తున్నాడు. ₹1 కూడా తీసుకోకుండా సంవత్సరం ప్రయాసపడ్డాను. పడిన తర్వాత ఒక రోజున ఆవిడ జీవితంలో, అమ్మా ఇంకేంటమ్మా నువ్వు మరి ప్రార్థన చేయవా, నువ్వు సంవత్సరం అయిపోయింది నేను వచ్చి, నువ్వు ఎదగవా, సంఘాన్ని లీడ్ చేయవమ్మా, ఎలాగే తెలాగమ్మా, మనకి పరలోకంలో బహుమానం వద్దమ్మా అంటే, అయ్యారండి పరలోకం ఎక్కడుందా అంటుంది ఆవిడ. ఈ సంవత్సరం పాటు 500 మంది ఇచ్చిన ఈ కానుకలన్నీ ప్రతిరోజు బ్యాగ్ కట్టుకుని ఆదివారం మట్లు రావడం, వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ ఏం చేసేది, జాగ్రత్తగా మూట కట్టుకుని వెళ్ళిపోయింది. నాకు మబ్బిడిపోయిందండి. ఆ సేవకురాలన్న మాట తెలిసిన, పరలోకమా ఊరుకొండయ్య గారు ఎక్కడ ఉందో ఆవిడ కింద వేసాడు. అమ్మ ఇప్పుడు నువ్వు సేవ ఎందుకు చేస్తున్నావు? మా ఆయన అప్పులు చేసి మందిరం కట్టాడండి, త్వరగా అప్పులు తీర్చేద్దామని అంటాం. అమ్మాబోయ్, అంటే కేవలం ఈ భూమి మీద అప్పుల కోసం నువ్వు సేవ చేస్తున్నావా? అప్పుల కోసం నువ్వు బ్రతుకుతున్నావా? అప్పులు తీరుద్దామని బతుకుతున్నావా? యేసుబాబు వచ్చాడు మధ్యాకాశానికి, మాట్లాడండి, మాట్లాడుతుంది మీరు. యేసుబాబు మధ్యాకాశం వచ్చాడనుకో, రెప్పపట్లు మొన్న ఏమైపోద్ది చెప్పండి, అప్పుడు ఏమెక్కేస్తావు నువ్వు? మాట్లాడతలేదండి. ఆ నిరీక్షణ మీకు లేదేంటి? ప్రభు దగ్గరికి వస్తే మీ అప్పులు తీరుతాయి, ప్రభు దగ్గరికి వస్తే మీకు స్వస్థతలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన కోసం తన ప్రాణమే ఇచ్చిన దేవుడు ప్రాణంతో పాటుగా సమస్తాన్ని మనకే కలగజేస్తాడు. నాకు మత్తిపోయిందండి అన్నితో చెప్పాను జపన్యందేకి. నువ్వు సంవత్సరం వెళ్ళి ₹1 తీసుకోకుండా ఎంత కష్టపడితే పరలోకం ఉందా అంటుంది ఆవిడే. అయ్యి బాబోయ్, అటువంటి చోటుకు మనం వెళ్ళకపోవడం మంచిదిగా ఒక కూటం పెట్టమన్నారు. వచ్చారు. సంవత్సరం పాటు దైవజనులు తమ సంఘాన్ని నిర్లక్ష్య పెట్టి ₹1 తీసుకోకుండా ఆరోగ్యాన్ని ప్రక్కనెట్టి కాలు ఇరిగిపోయినా సరే వచ్చాడు. ఈ రోజు నుంచి అయ్య గారు మీ సేవ మీరు చేసుకోండి అని చక్కగా వాళ్ళ పరిచయాలు వాళ్ళు అప్పగించి మెల్లగా బయటకు వస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమె నానండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా తెలిసిన, దేవుని భయం లేనివాడి దగ్గర ఉంటే వేస్టే కదండి. అయ్యో పరలోకం ఉంది, దేవుడు నా కోసం తన ప్రాణం పెట్టాడు, పరలోక రాజ్యానికి నన్ను వారసునిగా చేయడానికి తన రక్తాన్ని కార్చాడు, అవునా కదండి? ఆ ఉన్నతమైన జీవాన్ని పొందినట్లు ఈ భూమి పైన దేవుని ఎడల భయము. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టే ఈ జీవితకాలం మట్టుకే కేవలం ఎక్కడికి వస్తే నాకు అది వచ్చేస్తుంది, ఇచ్చేస్తే అది వచ్చేస్తుంది, 50 రోజులు వస్తే ఇవి వచ్చేస్తాయి, దీనికోసమే కాదు, ఇవన్నీ వస్తాయి. నీకు ఎప్పుడు ఏది ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు సమస్తమును నీకు సమకూర్చు దేవుడై ఉన్నాడు. చేయగలడా చేయలేడా? ఏదైనా చేయగలడా చేయలేడా? నీ సమస్యల నుంచి పైకి తీసుకురాగలడా తీసుకురాలేడా? అన్నీ చేయగలడు. అన్నింటికంటే మన దృష్టి పునాదులు గల పట్టణం పైన మనం పెట్టాలి. అబ్రహాం ఇంట్లో గొప్ప ఐశ్వర్యం ఉంది, గుడారాలు వేసుకుని బతుకుతున్నాడండి. రోజుకి 318 మందికి ఇంట్లో భోజనం అండి. పగల టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, మొత్తం 960 ఆకులు, మొత్తం రోజుకి 1000 మందికి భోజనాలు. అంటే సాదా భోజనాలు లెక్కేస్తే 50,000. ఎంత ఒక్క రోజుకి ఖర్చు ఎవరిదే? మనం 50,000తో సంవత్సరం బతికేస్తాం మన బతుకులు. ఒక్క రోజుకి వచ్చేది ఇంట్లో. అయినా గుడారాలు వేసుకుని బతుకుతుంటే, అవండి అయ్యారు మీరు రాజుల మధ్యలో మహారాజుగా బతికావు, ఏంటి గుడారాలు వేసుకుని బతుకుతున్న, డబ్బు లేదని దగ్గర అన్నీ ఉన్నాయి కదంటే, అబ్రహాం గారు అంటారు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని మీద దృష్టి పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న డబ్బంతా, ఏమండి డబ్బంతా సేవలో వాడేస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. దేంట్లో వాడేస్తున్నాడు? మాట్లాడతలే. యుద్ధాన్ని తయారు చేస్తున్నాడు,
సైనికులను తయారు చేస్తున్నాడు, యుద్ధానికి ప్రిపేర్ చేస్తున్నాడు, 318 మందిని సైన్యంగా మారుస్తున్నాడండి. ఈ కడవరి దినాల్లో మన పరిచయం నుంచి కూడా శత్రువుతో పోరాడగలిగిన యవ్వనస్తులు, మోకాల మీద యుద్ధము చేయగలిగిన యవ్వనస్తులు, రాబోయే దినముల్లో భూలోకాన్ని తలకిందులు చేయగలిగిన గొప్ప దైవజనులు లేపబడుదురుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పటికి దేవుని మహాకృపలు 7 దైవజనులు లేపబడ్డారు. స్తోత్రం కలుగునుగా. ఎంతమంది? 7 తయారయ్యారు, సేవలు చేసుకుంటున్నారు. 7 కూడా. ఇంకా రాబోయే దినాల్లో కూడా దేవుడు కొంతమందిని లేపాలని ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది టార్గెట్ పెట్టాను. ఏమా శాంతి, నీ కొడుకుని ఏం చేస్తావు? దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగ రమేష్ గారు, మీ చిన్నోడిని ఏం చేస్తారు? రమేష్ గారు రాలేదు ఈరోజు. కొంతమంది మీద టార్గెట్ పెట్టాను. దేవుని స్తోత్రం కలుగును కాక ప్రార్థన చేస్తున్నాను. రాబోయే దినాల్లో వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేసే గొప్ప సైనికులుగా మారిపోబోతున్నారు. హల్లెలూయా. ఒకటి బిడ్డలారా, మనం దేవుని యందు భయము కలిగి ఉంటే నిశ్చలమైన రాజ్యమును పొందుకుంటాము. రెండో మాట, రెండవ లాభం చూద్దామా? త్వరగా చూద్దాం. రెండవ లాభం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయము కలిగి బ్రతుకుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువాని, ఆయన యందు భయభక్తులు కలిగి భయము కలిగి బ్రతికే వారికి ఏమీయూ కొదువలేదు, ఏమీయూ కొదువలేదు. గట్టిగా చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి. బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ గల రాజు మీలో ప్రవేశించునుగాక. ఎత్తారా గుమ్మాలు? ఒకటి, దేవుని యందు భయము కలిగి ఉంటే కలిగే లాభం ఏంటండి? నిశ్చలమైన రాజ్యం. ఇది మొదటి లాభం. రెండవది, ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఏది కొదువు లేకుండా వారి ప్రతి అవసరతలను దేవుడు తీర్చువాడై ఉన్నాడు. స్తోత్రం అనండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. కాలేజీ ఫీజులా, స్కూల్ ఫీజులా, ఎగ్జామ్ ఫీజులా, అయిపోయి ఇంటర్నెట్లా, ఏటీఎం అదేంటిది ఒడు దొరికింది ఈఎంఐయా. వివరంగా మళ్ళీ ఒకసారి చదవండి. ఎంత అద్భుతంగా చెప్పాడు తెలిసిన. ఏదియు కొదువ ఉండదు. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. ఏదియు కొదువ ఉండదు. వాడికి మహాధనం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాల మీద పడ్డాడు. ప్రభువా, నిత్య జీవమునకు పోవాలంటే నేనేమి చెయ్యాలి? నీ ఆశ చాలా బాగుందిరా అని దేవుడు చెప్పవలసిన ఆ ధర్మశాస్త్రంలో దొంగతనం చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, వ్యభిచారం చేయవద్దు, ఇవన్నీ చెప్పారు. ప్రభువా, వీటిని నేను చిన్ననాటి నుంచి నేను చేస్తున్నానయ్యా అన్నాడు. వెంటనే యేసయ్య వాడిని ప్రేమించి, బ్రదర్ నువ్వన్నింట్లో బాగున్నావు కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉంది? ఒకటి. ఏంటది? నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించి. వాడి కోపం వచ్చేసింది. ఏంటి బాబా, నీ దగ్గరికి వస్తే అన్ని అమ్మేలా, అన్ని పని చేయాలా, ఇంకా అన్నీ వస్తాయి అనుకుని వచ్చాను, ఉన్నదానికి రెట్టింపు వద్దు అనుకుని వచ్చాను, అన్నీ పోవాలా, నాకు వద్దులే, వేసుకో వద్దు, నిశ్చయం వద్దు అని వాడు ఏం చేశాడు? మళ్ళీ వెనక్కి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? మాట్లాడండి. వ్యసనం అంటే అర్థం ఏంటి? చిరాకు వచ్చింది ఎవరి మీద? చూస్తున్నారా? అంటే అతనిలో కొద్దిమేమో తెలిసిన అన్నింట్లో తెరబెట్టే ఒక్క దాని విషయంలో ఏంటంటే అడిగి డబ్బు మీద పిచ్చి. చెప్పండి, మాట్లాడండి. డబ్బు ఉండడం తప్పు కాదండి. ఏమండోయ్, పాతాళములో ఉన్నాడు ధనవంతుడు, ఓ పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు, ఓ పాతాళంలో ధనవంతుడు, డబ్బు ఉంటే పాతాళం పోతావు, ఇది కాదు. మరి పరలోకంలో పరదేశంలో ఉన్నాడు అబ్రాము ధనవంతుడే కదా, మాట్లాడతలేదు, డబ్బు లేదా, ఐశ్వర్యవంతుడు. డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బు మీద పిచ్చి ఉండడం తప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. డబ్బు ఉండడం, మాట్లాడండి బాబు, డబ్బు మీద పిచ్చి ఉండడం తప్పు. వీడికి ఏముంది? డబ్బు మీద పిచ్చి. యేసు నామములో ఆ పిచ్చి క్యాన్సిల్ అయిపోవును గాక. ఏ పిచ్చి? అది
ఎలా ధనాపేక్ష కలిగిన వారు ఉరిలో పడ్డారట. దేంట్లో పడ్డారు? మోసములో పడ్డారట. విశ్వాసం నుంచి తొలగిపోయారు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఇవన్నీ చెప్పాడు. నీ బ్రతుకులో ఏది కొదువై ఉందో, నీ భర్త మార్పు లేదా, నీ పిల్లల జీవితంలో స్థిరత్వం లేదా, నువ్వు కొదువుతో నలిగిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నువ్వు ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి జీవించు, నీ కొదువులన్నిటినీ ప్రభు తీర్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎలా తీరుస్తాడండి? పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అనండి అందరూ గట్టిగా అనండి బాబా, ఇంకాస్త గట్టిగా అనండి బాబా. ఎంతేటి ఆయనకున్న ఐశ్వర్యం? ఎంతేటి? ఎలా చూడండి, ఆయనకున్న ఐశ్వర్యం ఎంతేటి? 10 కోట్ల, 1000 కోట్ల? మాట్లాడతలేదండి. ఇప్పుడు నీకు నాకు ఎంత ఉందంటే లెక్కలేసి నాకు ఎంత ఉంది? ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఆడికి ముందు ఎంత ఉందో లెక్కలేసి చెప్పాలండి మొత్తం. మనిషికి లెక్క ఉంది. నాకు ఎంతేముంది, నా ఉద్యోగం ఎంత, నెలకి నాకు 50,000 రాబడి అని లెక్కేసుకుంటాను. నాకు 3 సేవలు, 3 సంఘాలు, 3 చోట్ల 50,000 అద్దెలు కట్టాలా, 50,000 ఈఎంఐలు కట్టాలా, మొత్తం చర్చలకి ఎన్ని ఉన్నాయి, మనకి ఎంత వస్తుంది, ఎంత దశంభాగాలు తీస్తాం, ఎంత దేవుడి పనుల్లో వాడుతున్నాం, ఈ లెక్కలన్నీ ఎవరికి ఉంటాయి? మాట్లాడండి. నాకుంటాయి. ఎవరి లెక్కలు అలాగే కదండి. ఇప్పుడు దేవుడు అన్నాడు మీ ఐశ్వర్యం చొప్పున అనలేదండి. దేవుడు అన్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ప్రతి అవసరం అనండి అందరూ. గట్టిగా అంటలేదు మీరు, గట్టిగా చెప్పండి. ఎవరికి? దేవుని యందు భయము కలిగిన వారండి. ఈ దేవుని యందు భయము కలిగిన వారికి ప్రభు ప్రతి అవసరాన్ని తీర్చి వారికి ఏ కొదువ లేకుండా వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కొదువు లేకుండా అనండి అందరూ. ఆర్థిక పరంగా కొదువు లేకుండా, ఆరోగ్యపరంగా కొదువు లేకుండా, ఏ కొదువ లేకుండా ప్రభువు నిన్ను నడిపించునుగాక. అది జరగాలంటే రెండవది మనలో ఏముండాలండి? దేవుడు అంటే భయం. భయం ఉంటే నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతావు. 2 భయం ఉంటే నీ ప్రతి కొదువులన్నీ యేసు నామములో తీరిపోవునుగాక. తీరిపోతాయి. మూడవది దేవుని యందు భయం ఉంటే 3వ లాభం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, పాత నిబంధనలో ఆఖరి గ్రంథం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. త్వరగా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు, నా నామమందు భయము భక్తి భయము కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగజేయును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 3వ మాట, ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో దేవుడు వారికి పూర్ణ ఆరోగ్యమును కలగజేస్తాడు. ఆమేనన్నారా? ఏమిస్తాడు ఆయన ఆరోగ్యం? ఆయన రెక్కల కింద ఏముందంట? మాట్లాడండి. నోద్దరు చెప్పండి గట్టిగా. ఇవ్వండి. ఎంత పెద్ద ఆపరేషన్ అయితే అమ్మా మీరు చెప్పండి, ఎన్ని రోజుల్లో కోరుకుంటారండి? ఎంత పెద్ద ఆపరేషన్ అయితే చెప్పండి. వాళ్ళు చెప్పండి, పర్లేదు. ఎంత పెద్ద ఆపరేషన్ అయితే ఎన్ని రోజుల్లో కోలుకుంటారు? ఇటు సైలెంట్ అయిపోయింది బ్యాచ్ మొత్తం. మినిమం 3 నెలలు అంట. వీడు చెప్పనా, ఆపరేషన్ చేసి వీళ్ళందరూ ప్రార్థన చేసి ప్రభా మా సేవకుడయ్యా అయ్యా వీళ్ళందరూ ఏడిసి హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేస్తే ఇంటికి తీసుకొచ్చారు. 3వ రోజు ఇంకా 3వ రోజు అంటే బుధవారం చేశారు, గురువారం 1 రోజు అయింది, శుక్రవారం ఇంటికి తీసుకొచ్చారు. నేను ఇంట్లోకి వెళ్ళను, చర్చిలోకి తీసుకెళ్ళానని చెప్పేసి వీళ్ళందరూ రమ్మని ఏం పెట్టేసుకున్నాం మనం? చెప్పండి. మాట్లాడతలేదు. ఇది ఏం పెట్టేసుకున్నాం మనం? కోటం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. మెడిసిన్ కొన్ని వాడాను, మరి ఆ ప్రమాదం జరిగితే మరి ఆపరేషన్ అయితే వాడద్దా? కొన్ని వాడాను. వాడిని అతి తక్కువ సరిగ్గా వాడేవాడిని కాదు. అగా డాక్టర్ మేడం గారు, మీరు వాడకపోతే ఊపిపోద్ది మొత్తం, మాకు సేవకులు లేకుండా పోతామయ్యా అని వార్నింగ్ ఇచ్చి ఒకే అట్టిచ్చారండి. 5 రోజులు వాడమన్నారు.
5 రోజులు ప్రార్థన చేసుకుని వాడేసి ఇసిరి అవతలు కొట్టేసి, ఎవరు తెలుసా, గత 2 వారాలుగా అంటే ఆపరేషన్ జరిగిన 1 రోజులు దాటక ముందే 2 వారాలుగా ప్రతి వారం నేను ఏం చేస్తాను, గురువారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా అలాగూ 2 వారాలుగా ఉపవాసాలతో గడపడానికి దేవుడు కృప చూపుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా సయానికి స్తోత్రం అని చెప్పండి. దేవుడి సందులో ఉన్నాడని దేవుడు ఏం చెప్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? ఈ బలం ఎలా వచ్చింది, ఈ ఆరోగ్యం ఎలా వచ్చింది, ఈ శక్తి ఎలా వచ్చింది? మీరందరూ చేసిన కన్నీటి ప్రార్థనలు బట్టి మనమందరం దేవుని యందు భయము కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన పైన ఎవరు ఉదయించారండి? నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించాడు. ఆయన రెక్కలు మనకి ఏం కలిగజేస్తున్నాయి? మాట్లాడండి గట్టిగా. నువ్వు భయం కలిగి, ఎవరమే భయం? దేవుడు అంటే భయం కలిగి ప్రభు సందులో ప్రార్థన చేసుకుని ధైర్యంగా ముందుకు సాగిపోతే నీ రోగాలు యేసు నామములో పారిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అనండి. స్తోత్రం చెప్పండి. అవయవాలు నిర్మించింది ఎవరు? ఆరోగ్య ప్రదాత ఎవరు? పరమ వైద్యుడు ఎవరండి? దేవుడు. స్వస్థపరచలేందే ఈ భూమి మీద ఎవడైనా స్వస్థపరుస్తాడా? కాబట్టి డాక్టర్లు రిసల్ట్ మీద రాస్తారు, we treat, God heals. ఏంటండి? మేము కేవలం ఏం చేస్తాం? వైద్యమే చేస్తాం. దేవుడే మిమ్మల్ని ఏం చేయాలి? స్వస్థపరచాలి అని రాస్తారు. అలా రాస్తారు కదా. దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడు. ఎప్పుడు చూసినా ఆయన యందు భయము కలిగి బ్రతికితే, భయము కలిగి బ్రతికితే, గుండెల్లో దేవుని భయం, కడుపులో దేవుని భయం, ఎప్పటికప్పుడు భయంతో ఎలా పడతాలో మాట్లాడి ఎలా పడతాలో ప్రవర్తించకుండా ఎప్పటికప్పుడు నా ప్రభు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయముతో మనం సాగిపోతా ఉంటే దేవుడు మనకి పూర్ణ ఆరోగ్యమును కలగజేయువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మాట చెప్తాడు, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమా 6వ వచనమా? 6వ వచనం సరిగ్గా చదవాలమ్మా. చిన్నపిల్లలారా అన్న చోట నుంచి చదువురన్నా. దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించునట్లు. చెప్పండి, తగిన సమయం అనండి అందరూ. గట్టిగా అంటలేదండి బాబా, గట్టిగా అందరూ చెప్పండి. ప్రతిదానికి సమయం ఉందా లేదా? మాట్లాడతలేదు. తగిన సమయమునందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రిందన దీన మనస్సు కలిగి బ్రతుకుడి. చదివితే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన రెక్కలు, ఆయన చేతులు మనకేం కలిగజేస్తాయి? ఆరోగ్యాన్ని. రెండవది, ఆ చేతుల కింద స్తోత్రం స్తోత్రం వేస్తూ రక్తం చేయి ప్రభుని ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకుని ఆ చేతుల కింద ఉంటే ఒక టైం వస్తుంది, టక్మని పట్టుకుని లేపుతాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దాన్నే కీర్తనాకారుడు చెప్పాడు, నిర్ణయ కాలం అన్నాడు. ఏ కాలం? నిర్ణయ కాలం, కరుణించే కాలం. ప్రభు ప్రతి ఒక్కరిని కరుణించే కాలం ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చే కాలం ఒకటి ఉంటుంది. 18 ఏళ్ళగా ఈ జబ్బుతో, బలహీనతతో, రోగంతో మంచాన పడిపోయినవి 18 ఏళ్ళగా ప్రభు దగ్గరికి వస్తూనే ఉందండి. ఏడోయ్, జబ్బు వచ్చిందని, బలహీనం వచ్చిందని మందిరం మానేలేదు, ఎగ్గొట్టలేదు. 18 సంవత్సరాలు వస్తుంది. సరిగ్గా 18వ సంవత్సరంలో ఆ రోజు యేసు ప్రభు మందిరానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనానండి. ఇప్పుడు ఈ 18 ఏళ్ళు బట్టి ఆవిడ వచ్చిందని అనేది మందిరానికి రాలేదా? ఆ రోజు యేసయ్య వచ్చాడు. అంటే 18 ఏళ్ళగా ఎదురు చూస్తుంటే వచ్చిన యేసయ్య ఇక ఆ బలహీనతల్లా పై చూపు మొత్తం పోయింది. ఇంక మొత్తం కింద చూపే, నడువంగిపోయింది, ముసలు అయిపోయి. యేసు వచ్చమ్మా నిన్నే లేగు అన్నాడు. ప్రభా నేనయ్యా ఎక్కడ నిలబడతానయ్యా, నిలబడలేనయ్యా, నడువంగిపోయిందనయ్యా, 18 ఏళ్ళు బట్టి బాగా నీకే చెప్తున్నాను లే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అనండి. ఏమన్నాడు? లేము అన్నాడు. అంతే, దిగ్గున లేచింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ రోజు నాకు నీరసం ఉందని పడుకుంటే ఏమవుతును? యేసయ్య వద్దును, వెళ్ళిపోదును, కార్యం అలాగే ఉంది. ఆయన దర్శించే సమయాన్ని మనం కనిపెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. నిర్ణయ కాలం ఆయన. అప్పుడు దాకా మనం ఎవరి చేతి కింద? మనుషుల చేతి కింద కాదు. అంటే మనుషుల చేతి కింద కాదు. ఎవరి చేతి కింద? దేవుని చేతుల కింద, రెక్కల కింద. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు భయం కలుగుంటే మనకి మూడవది ఏంటండి? ఆరోగ్యం. అనండి అందరూ.
ఆరోగ్యం. త్వరగా నాలుగో మాట ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వచనాలు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి 100 సార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను. అబ్బో మేము బాగా బతికేస్తామండి, ఎన్ని పాపాలు చేసినా బతికేస్తున్నాడు, తెగ పాపాలు చేస్తున్నాడు దుర్మార్గుడు, ఎంతమంది కొంపలు కూల్చాడో అయినాడు, హ్యాపీగానే ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అయిపోయాడు. ఏంటి? ఏం చేసి? పనికిమాలిన పనులు చేసి. అయినను తర్వాత దేవుని యందు భయభక్తులు అదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు, ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. గట్టిగా చేతులు దేశయానికి స్తోత్రం అని చెప్పండి. 4వది, దేవుడు అంటే భయము కలిగిన వారు, దేవుడు సన్నిధి అంటే భయము కలిగిన వారికి దేవుడు గొప్ప క్షేమమును కలగజేస్తాడు. ఆమేనన్నారా? ఏం కలగజేస్తాడు? మొట్టమొదటి లాభం ఏంటి? మాట్లాడండి. నిశ్చలమైన రాజ్యం. 2వ లాభం ఏంటి? ఏదియు కొదువు లేకుండా. 3వ లాభం ఏంటి? పరిపూర్ణమైన ఆరోగ్యము. 4వ లాభం ఏంటి? క్షేమము. భయం లేకపోతే కింద చెప్పాడు ఆ నష్టం కూడా. క్షేమముగా ఉందురని. భక్తిహీనులు 100 సార్లు అటు ఇటు తిరగడం, కాళ్ళు సాపుకుని కూర్చోవడం, ఫోన్లు చూసుకోవడం, వీళ్ళందరూ భయం ఉన్నట్టేనా లెక్క? చెప్పండి, మాట్లాడండి, పర్లేదు, నేను మిమ్మల్ని ఏమంటలేదు. ఇప్పుడు బైబిల్లో మీకు చూసి పెడుతున్నాను. ఏమంటే దేవుడి సందుకు వస్తే ఎంత భయం కలిగి ఉండాలండి? అవునా కదా చెప్పండి. సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఫోన్ తెలిసి వెళ్ళిపోతాడు, నీళ్ళకోసారి ఇంకోసారి గురు ఇది అంత అవసరమా? భక్తిహీనులు దేవుడు సన్నిధిలో చదువునా భయపడరు గనుక వారికి క్షేమము కలుగదని. వారికి ఏం కలగదంటమ్మా? అంటే భయం లేకపోతే మనకేముండదు? మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్న వాళ్ళు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నీ కుటుంబానికి క్షేమం ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఒక భయము కలిగి నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏ కన్యలతో 50 దినములు ప్రార్థనలు చేస్తున్నావో, ఆయన పాదాల దగ్గర గడుపుతున్నావో, నిర్ణయ కాలంలో దేవుడు తన దక్షిణస్థాన్ని చాపి నీ బ్రతుకులో ఎవ్వరు ఊహించని సాహస కార్యాలు నిశ్చయముగా జరిగించునుగాక. ఆయన జరిగించే దేవుడై ఉన్నాడో. ఆమేన్ చెప్పు గట్టిగా. నమ్మిన స్తోత్రం చెప్పండి. చేయగలడా చేయలేడా? మనలో ఏం కావాలి? ఒక భయము కావాలి. 5వ మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, భయం కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును. ఎవడోయ్? దేవుడంటే నువ్వు భయం కలిగి బ్రతికితే 1 ఐశ్వర్యమును, 2 ఘనతయు, 3 జీవమును. దేని వలన? భయభక్తులు కలిగి ఉండడం వలన. ఈ 3 దేవుడు నీకు అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి. ఐశ్వర్యము అనండి అందరూ, గట్టిగా అనండి అందరూ. ఘనత హల్లెలూయా. జీవం అనండి అందరూ. అమ్మా అను గట్టిగా నోటితో పలుకు. జీవం, ఘనత, ఐశ్వర్యం ఇస్తాడు. ఏం కలిగి ఉంటే? భయము కలిగి ఉంటే. 6వ మాట, టైం అయిపోయింది. 6వ మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దోషానికి ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయము కలిగి ఉంటే మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోతారు. చెడుతనం అంతటిని విడిచిపెట్టేస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. ఏముంటే చెప్పండి. భయం ఉంటే చెడుతనం చేస్తావా? మొత్తం వదిలేస్తావు. అంటే ఈ మాటకి అర్థం, నువ్వు అద్భుతమైన పరిశుద్ధుడుగా మారిపోతావు. హల్లెలూయా. ఏముంటే? భయం ఉంటే పరిశుద్ధురాలిగా మారిపోతావు. చెడుతనం అంతా వదిలేస్తావు. ఒక్కొక్కటి రాసుకుని, పేపర్ మీద రాసుకుని ఒక్కోదాన్ని ఏం చేస్తామండి? విడిచిపెట్టేస్తూ ఉంటావు. ఎందుకంటే అయ్యి బాబు, దేవుడు అంటే భయం వేస్తుందని బాబు, ఈ తప్పు నుంచి చేయనండి బాబు, ఇక ఇలా మాట్లాడండి బాబు, ఇలా ప్రవర్తించండి బాబు, ఇలా చేయనండి బాబు అనే ఒక భయం నీకుంటే చెడుతనం అంతా ఏం చేస్తామండి? విడిచిపెట్టేస్తాం. 6వది పరిశుద్ధ జీవితం.
7వ మాట ఆఖరి మాట. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. గట్టిగా చదివితే దశయానికి స్తోత్రం అని చెప్పండి. బలహీనతలు ఉన్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎంతమంది శత్రువులున్నా, నీ గుండెల్లో నీవు బహుధైర్యముగా ముందుకు సాగిపోతావో. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. అమ్మ, ఇన్ని సమస్యలు ఉన్నాయా నీకు, ఇన్ని పోరాటాలు ఉన్నాయి బ్రదర్, ఎందుకు బ్రదర్ నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావంటే నా గుండెల్లో ఏముంది? దేవుడు అంటే భయం ఉంది. అంటే భయం ఉంటే ఏమండే కృంగిపోవు. ఇంకా రాత్రి మీకు చెప్పానుగా, సాతానుగాడి కుయుక్తి పన్నాగాల్లో సైతానుడు మొట్టమొదటిగా మనం ఎలా మోసం చేస్తాడంట? కృంగదీసి మోసం చేస్తాడు. నీ బతుకెందుకు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, వాక్యం చదువుతున్నావు, అయినా నీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నీకు ఎందుకు ఈ నష్టం వస్తుంది అని నిన్ను కృంగదీసేవాడు ఎవడాడు? చెప్పండి, ఎవడాడు? దేవుడే ఉంటే ఎందుకు నీకు నష్టం వస్తుంది, దేవుడే ఉంటే ఎందుకు నీకు కష్టం వచ్చింది, దేవుడే ఉంటే ఎందుకు నీకు అడ్డు వచ్చింది అని నేను వెనక్కి లాగేసేవాడు ఎవడాడు? దేవుని యందు భయము కలిగి ఉంటే వాడి కుయుక్తిని మనము కనిపెట్టి సర్వకాలములలో సర్వ అవస్థలలో ధైర్యముతో మనము సాగిపోతాము. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎంతమందికి ధైర్యం కావాలి? బహుధైర్యం అనండి గట్టిగా చెప్పాలి. గట్టిగా ఏమా మేరేమనక నీకు అక్కర్లేదా? గట్టిగా చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బహుధైర్యం నీకు వద్దమ్మా. కొంతమంది సూట్ కేసులే కావాలి, ధైర్యం అక్కర్లేదు అంటారు. ఎన్ని సూట్ కేసులు ఉన్నా పని అవ్వదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునే కదండి? గుండెల్లో ధైర్యం ఉండాలి. స్తోత్రం చెప్పు. కష్టాలని భూమి మీద ఉంటాయి ఉండవా? కన్నీళ్ళు ఉండవా? రోగాలు ఉండవా? అప్పులు తెప్పలు ఉండవా? అన్నీ ఉంటాయి. అన్నింటిలో వాటిని ఎదురేదాలంటే మన గుండెకాయలు ఏం చేస్తానండి? ధైర్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. మన తెలుసు గోదావరికి, మన గోదావరిలో సరిగ్గా జూన్ ఎండింగ్, జూలై మాసం మంచి వర్షాలు వచ్చి గోదావరి పొంగిపోతూ మన ధవళేశ్వరం బ్యారేజ్ ఎత్తేగానే వెంటనే మనం అనేది ఏంటి? ఏయ్, పుస్తులమ్మైనా పులస తినాలరా. ఏంటంట? ఇంతే ఉంటుంది అది. తెలుసా ఎంత? 15,000. ఎంతంట? ఓరి బాబోయ్, దీనికి ఎంత వైభవం, ఎలా పెరిగిందిరా, దీని విలువ ఎంత పెరిగిందిరా. మనకి ఈదుల్లో కూడా తెచ్చేస్తారండి పులసలు అండి. పులసలు అవి పులసలుగా తెలుస్తున్నాయి. 300కి ఇచ్చేస్తారు మనకి. మనం అది 300 పెట్టుకొని వేసుకుని ఈదుల్లోకి వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి 300 పెట్టుకొని వేసి ఈరోజు మా కూర అంటే తెలిసిన పులస కూర అవుతుంది. అది పులస కాదు, ఎలసది. ఈ 300 రూపాయలు ఉండేది ఏమని వింటున్నారా? ఈ 300 రూపాయలు ఉండే ఎలస పులసగా మారి 15,000కి ఎలా అయింది? దాని విలువ ఎందుకు పెరిగింది? కారణం ఏంటి? ఫస్ట్ ఎలస ఎక్కడ పడుతుందండి? సముద్రంలో పడుతుంది. తెలుసు కదా మీకు? ఈ గోదావరి వెళ్ళి ప్రవాహముగా సముద్రంలో కలుస్తున్నప్పుడు చాలా చేపలు, చాలా ఇవన్నీ కూడా కొట్టుకుంటూ పోయి గోదావరిలోని సముద్రంలో కలిసిపోతాయి. కానీ సముద్రంలో పుట్టిన ఈ చిన్న పిల్ల చేప, ఈ ఎలస ఏం చేస్తా తెలిసిన? ఎలాగైనా ఈ ప్రవాహానికి నేను ఎదురేదాలి అనుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. చిన్నపిల్లే, చిన్నదే. అయిపోయి ఎంత పెద్ద ప్రవాహం, దీంట్లో నేను ఏదలేను, నాకంటే పెద్ద పెద్ద చేపలు కొట్టుకొచ్చేస్తున్నాయి, నేను ఏదగలనా అనుకోలేదు. ఇదేం చేసింది తెలిసిన? ఎలాగైనా నేను ఈ ప్రవాహానికి ఎదురు ఏదాలని చెప్పేసి ఆ ఉప్పు నీటిలో నుంచి, ఇక ఆ సముద్రంలో నుంచి ఎదురెత్తుకుంటూ దేంట్లోకి వస్తుంది? మాట్లాడండి. గోదావరిలోకి ఎంటర్ అవుద్ది. ఆ ప్రవాహం గెంటేస్తూ ఉంటుందా లేదా? చెప్పండి. అయినా ఇది శక్తికి మించి ఈదుతూ ఉంటుంది. ఈలోపు ఆ ప్రవాహం నుంచి రాళ్ళు వస్తూ ఉంటాయి, ముళ్ళ కంపలు వస్తూ ఉంటాయి, చెత్త వస్తూ ఉంటుంది, ఇవన్నీ కొడతా ఉంటాయి, ఈ దెబ్బలన్నీ తగులుతూ ఉన్నాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అయినా ఈ ఎలస ఏం చేస్తుంది? ఎదురీదుకుంటూ 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 అలా సరిగ్గా మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి స్తోత్రం చెప్పండి. ఎదురీతున్నప్పుడు రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయా లేదా? ముండ్ల కంపలు గుచ్చుకున్నాయా లేదా? చెత్తా చెదారం, ఆ దొంగలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కదా పెద్ద ప్రవాహంలో, అవన్నీ కొడుతున్నాయి. ఆ దెబ్బలన్నీ తిన్నది తిని వెళ్ళి సముద్రంలో కలిసిపోకుండా ఎదురెదుకుంటూ సరిగ్గా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వస్తే దాన్ని పట్టుకుంటారంతే. ఆ ఎనస ఏమైపోయింది? పులసగా మారిపోయింది. 300 రూపాయలు ఇప్పుడు 15,000 అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్ అంటలేదే. కారణం ఏంటి?
కారణం ఏంటమ్మా? ఈ లోకాన్ని కూడా మనం ఎదిరేదాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకంలో ఎన్నో దెబ్బలు మనకు తగులుతాయి, ఎన్నో పోరాటాలు మనకు వస్తాయి, ఎదురు దెబ్బలు మనం తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు తగులుతున్నప్పుడు యేసు క్రీస్తును కలిగిన వారమై గుండెల్లో బహుధైర్యముగా మనం ముందుకు సాగిపోవాలి. ఆ ధైర్యము కలిగి నువ్వు సాగిపోతే ఈ రోజు కాకపోతే రేపైనా ఎక్కడ నీ తల దించబడిందో నా దేవుడు అక్కడ నీ తల పైకెత్తుతాడు. నీ విలువను మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. తృణీకరించబడ్డాం, అవమానించబడ్డాం, వెలివేయబడ్డాం. ఎన్నో రకాల మాటలు నా అన్నవారే మనల్ని అన్నారు. ఆ మాటలన్నీ మనకు వినబడుతున్నాయి. మనం ఏం మాట్లాడకుండా ప్రభు యందు భయము కలిగిన పాదాల దగ్గర గడుపుతూ కన్నీళ్లతో ముందుకు సాగుతుంటే ఆ రకరకాల మాటలు, ఆ రకరకాల స్వరాలు మనకు వినబడుతున్నాయి. ఎంతో మనల్ని భయంకరంగా మాట్లాడుకుంటున్నారు, ఇష్టానుసారంగా దూషించుకుంటున్నారు, మనం లేవనుకుని రకరకాలుగా మన గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనకి వినబడుతున్నాయి. వీటన్నిటికీ మనం ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఏదో ఒక రోజు మన పక్షంగా దేవుడే సమాధానం చెప్పబోతున్నాడు. మన విలువను దేవుడు మార్చబోతున్నాడు. బిడ్డలారా, విలువలేని జీవితానికి దేవుడు గొప్ప విలువను కలగజేయబోతున్నాడు. ఇది జరగాలంటే నీ గుండెల్లో ఏముండాలి? బహుధైర్యం ఉండాలి. ఈ ధైర్యం నీకు కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని యందు ఒక భయము. ఇలాగూ ప్రభు యందు భయము కలిగిన వారికి దేవుడు 7 ఆశీర్వాదాలు చెప్పాడు. టక్ మనం చెబుదామా? మొట్టమొదటిది ఏంటి? నిశ్చల్యమైన రాజ్యం. రెండవది, ఏ కొదువ లేకుండా కృపలో అన్ని అవసరాలు తీరుస్తాడు. 3 ఏమండి? మూడవది, ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యం. 4వది, క్షేమాన్ని కలుగజేస్తాడు. 5వది, ఐశ్వర్యము, ఘనతను, జీవాన్ని ఇస్తాడు. 6వది, చెడుతనం అనేది లేకుండా సంపూర్ణంగా తీసేస్తాడు. 7వ మాట, బహుధైర్యమును మనలో దేవుడు పుట్టిస్తాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో కుర్చీలో కూర్చుని లేచినప్పుడు ప్రభుకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.